మీకు ఎప్పుడైనా తలదిరుగుతుంటే ఇది నార్మలే కదా, లో బీపీ వల్ల వస్తుందని నిర్లక్ష్యం చేయొద్దు. ఒక్కొక్కసారి ఇది ప్రమాదకరమైన జబ్బుకి సంకేతం కావచ్చు. నేను డాక్టర్ మురళి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, ఎంఎస్ హాస్పిటల్, గుంటూరు. ఈ తలదిరుగుడు 2 రకాలు. మొదటిది, ఇది సాధారణంగా 80% మందిలో ఉండే పెరిఫెరల్ వెర్టిగో. ఇది చెవి సమస్య వల్ల వస్తుంది. దీనిలో తలదిరుగుడు వచ్చి వెంటనే తగ్గిపోతూ ఉంటుంది. రెండోది ప్రమాదకరమైన సెంట్రల్ వెర్టిగో. దీనికి కారణం చిన్న మెదడులో ఉండే సమస్య. తలతిరుగుడు దీనిలో కంటిన్యూస్ గా ఉంటుంది. దీంతో పాటు తులుడు ఎక్కువగా ఉంటుంది. ఇవే కాకుండా రెండుగా కనిపించడం, మూతి పక్కకి వెళ్ళటం, ఒక సైడు చెయ్యి కాలు పనిచేయకపోవటం, స్పర్శ తగ్గటం, తీవ్రమైన తలనొప్పి, ఫీవరు వంటి లక్షణాలు ఉంటాయి. దీని కారణాలు బ్రెయిన్ స్ట్రోక్, లేకపోతే బ్రెయిన్ లో గడ్డలు, లేకపోతే మెదడు వాపు కూడా కావచ్చు. ఇది చాలా ప్రమాదకరమైనది. దీనికి వెంటనే చికిత్స తీసుకోవాలి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే వాళ్ళకి రీల్ షేర్ చేయండి.